ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అందరికీ నమస్కారం. అకస్మాత్తుగా ఒక వీడియో చేయడానికి కారణం, ఒక విధవ అంటే శునక మూత్ర పిబాసి వరాహ అశుద్ధ భక్షకుడు అయినటువంటి ఒకడున్నాడు. అది ఇవాళ నేను కిరణ్ టీవీ వాళ్ళ ఛానల్లో చూశాను. నేను సుధీర్ శర్మ గారు, మా మిత్రుడు, నా సోదరుడు సుధీర్ శర్మ చెప్పినటువంటి వాడికి ఒక మంచి ఆ సుధీర్ శర్మ వాగ్దాటికి వాడు ఫోన్ కట్ చేసుకొని వెళ్ళిపోయాడు. అది నా సుధీర్ శర్మకి ఆశీర్వచనం చేస్తూ వాడు అన్నట్టు మాట, వాడి పేరు ఏంటంటే దాస్ పైలాట్ వాడి పేరు. వాడు కులమేంటో వాడి వ్యవస్థ ఏంటో నాకు అనవసరం, కానీ వాడు చెప్పినట్టు మాటలు కులభ్రష్టుడై ఈ కులంలోకి వచ్చి, అంటే ఇక్కడ కుల ప్రస్థానం ఎందుకు వచ్చిందంటే వాడు కులం గురించి మాట్లాడాడు కాబట్టి అటువంటి స్థాయి వాడికి లేదు. అందుకే అన్నాను వరాహ అశుద్ధ భక్షకుడైనటువంటి వాడి పేరు దాస్ పైలాట. 3 నామాలు పెట్టుకొని నేను ఆగమశాస్త్రం చదువుకున్నాను, ఇతరతర శాస్త్రాలు చదువుకున్నాను అని చెప్పేసి ఏదో దాంట్లో డిబేట్ పెడుతున్నాడు. ఇప్పుడు విధవానడానికి కూడా నోరు రాదు నాకు, ఎందుకంటే అది శాపం తగులుతుంది వాడికి. కులభ్రష్టుడైనటువంటి వాడు 2 ఏదో అచ్చులు గుద్దుకొని 4 నామాలు పెట్టేసుకొని వచ్చేసి బ్రాహ్మణులు వేశ్యపుత్రులు అనేటువంటి ఒక మాట మాట్లాడాడు. ఇక్కడ చాలామంది వెంటనే సమాధానం చెప్తున్నారు, అటువంటి బొంతపురుగు లాంటి వాళ్ళని వదిలేయాలి మనం అని చెప్తారు. లేదంటే నేను ఎట్టి పెద్ద వదిలేసే అవకాశం లేదు. ఎందుకంటే అటువంటి దుర్మార్గపు నికృష్టపు, అంటే యాక్చువల్గా వాడిని ముండాకూడదని తిందాం అనుకున్నా, కానీ అలా తిట్టకూడదు. ఎందుకంటే పాపం తల్లి పవిత్రురాలు. ఆ మాట అనకుండానే వరాహ అంటే పంది అశుద్ధాన్ని ప్రియంగా భక్షించేవాడు చెప్తున్నాడు. వరాహ అశుద్ధ భక్షకుడు. అలాగే శ్వాన మూత్ర పిబాసకుడు అని చెప్పబడుతుంది. వాడు అంటే కుక్క మూత్రం తాగేవాడు అని అర్థం. వాడు రోజు వాడు భుజించేది, వాడు తాగేది అవే. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మనము వదిలిపెట్టేటువంటి అవకాశం ఉండకూడదండి. ఇప్పుడు నీ సనాతన ధర్మాన్ని నాశనం చేసేటువంటి మతాల గురించి మాట్లాడకుండా బ్రాహ్మణుల గురించి ఏంటో చెప్పేది. అంటే ఈ వైష్ణవులందరూ కూడా ఇతని మాటని ఏదో నామాలు పెట్టుకున్నాడు కాబట్టి వైష్ణవుడిగా సమర్థిస్తున్నారా? నాకు ఎందుకంటే నా వైష్ణవులలో నాకు ఘనాంత పార్టీలు, ఘనపాటీలు, క్రమాంత స్వాధ్యాయులు నా మిత్రులు ఉన్నారు. వాళ్ళు నాకు చాలా సహోదరులు. వాళ్ళు అటువంటి వాళ్ళని ఈరోజు నేను తల గర్వంగా వాళ్ళని పిలుచుకుంటాను. నేను నా సోదరులను చెప్తాను. నేను అటువంటి వాళ్ళని నీ మాటల వల్ల వాళ్ళ మీద కూడా ఒక మచ్చపడే అవకాశం. నువ్వు ఆగమశాస్త్రం కానీ ఇంకో శాస్త్రం కానీ చదువుకోలేదు. రావణ బ్రహ్మ అనేటువంటి పదానికి నీకు అర్థం కూడా తెలియదు. నువ్వు వాల్మీకి రామాయణాన్ని చదివినా అని చెప్తున్నావు. అటువంటి చదువులు కానీ అటువంటి వ్యవస్థ కానీ నీకు లేదు అన్నది నిర్వివాదాంశం. కాబట్టి కులభ్రష్టుడైనట్టు నువ్వు సాంసారికమైనటువంటి వ్యవస్థలోంచి విచ్ఛిన్నమై బయటికి వచ్చి నీ యొక్క ఇంటిని మాత్రమే కాపాడుకోలేనటువంటి దురవ్యస్తులైన వ్యక్తివి నువ్వు. ఒక కులం గురించి మాట్లాడే సమర్థత నీకు లేదనే విషయం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఒక మాట మాట్లాడే శ్లోకం చెప్పాను. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శివకేశవులకు భేదము లేదని చెప్తోంది. కొంతమంది నికృష్టపు వ్యక్తులు శివుని గురించి మాట కూడా మాట్లాడే వ్యక్తులు, కానీ స్మార్తులైనటువంటి బ్రాహ్మణులు తప్పకుండా శివకేశవులకు భేదం లేదని అనేకమైనటువంటి పురుష సూక్త విధానంగా నారాయణుడి మంత్రాన్ని ఉపాసిస్తూ శివకేశవులకు భేదం లేదని చెప్పేసి తప్పకుండా మనకి ఆ వైష్ణవ స్మార్తులకి ఎటువంటి భేదం లేదన్న విషయాన్ని చెప్తూనే ఉంటారు. అయినా ఇటువంటి శునకాలకి, వీధి శునకాలకి అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి దీని గురించిన తప్పకుండా పెద్దవాళ్ళు, మన యొక్క ఉపాసకులు, అలాగే ప్రవచనకర్తలు ఇవందరూ కూడా దీని గురించి చర్చ చేయకపోతే ఇది కుల భ్రష్టుత్వం నుంచి కాస్త మత భ్రష్టుత్వానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, బ్రాహ్మణ కులం పెద్దదా, ఇతర కులాలు పెద్దవా అని అడిగితే ఒకటే చెప్తాను నేను. ఒక కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తులకి కలెక్టర్ గారి స్థానము, సబ్ కలెక్టర్ స్థానము, అసిస్టెంట్ కలెక్టర్ స్థానము, అలాగే టైపిస్టులు, స్టెనోలు, దానికి పని మేనేజర్లు, అకౌంటెంట్లు, సీనియర్ అకౌంటెంట్లు, చెప్రాసులు, ఊడ్చేవాడు, డ్రైవర్కి ఆ స్థాయి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా విజ్ఞతపూర్వకంగా వారి యొక్క జ్ఞానాన్ని అనుసరించి స్థాయి ఇవ్వబడింది తప్ప మనకేదో వర్ణ వ్యవస్థ తప్ప కుల వ్యవస్థ లేదు. ఈ బ్రిటిష్ వాడిచ్చినటువంటి కుల వ్యవస్థలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఇప్పటికి కనుక మనం బయటికి రాకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇటువంటి విషయాలు బయటకు వెళ్ళినప్పుడు ప్రమాదం మనకే తగులుతుంది. కాబట్టి మన హిందూ సనాతన ధర్మం గురించి చేరినటువంటి ఇటువంటి భ్రష్టత్వమైనటువంటి మాటలని మనం ఖండించకపోతే అది ఇబ్బంది ఉంటుంది. ఒరే దాస్ పైలా, నీ పేరే దాసుడు, నా కింద దాసుడుగా ఉండాల్సిన గతి నీకుంది. అటువంటి దాస్ పైలగాడివి 3 నామాలు మా విష్ణుమూర్తి నామాలు పెట్టుకొని
నువ్వేదో వాగినంత మాత్రాన శునకపు అంటారు కదా, కనకపు సింహాసనం పైన శునకమును కూర్చుండబెట్టానటువంటి తీరుగా నువ్వు వెళ్ళి చెప్పు కొరకాల్సింది తప్ప నీకు అటువంటి స్థాయి రాదు అన్న విషయాన్ని గుర్తించు. అంతే తప్ప దాని గురించి ఎక్కువగా మీరు డిబేట్లు పెట్టి ఏదో మేము సాధిస్తున్నాం అనుకోకు. కాబట్టి నువ్వు కుల భ్రష్టుడివి, అలాగే శునక మూత్ర పిపాసకుడివి, వరాహ అశుద్ధ భక్షకుడివి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మర్యాదగా ఈ యొక్క బ్రాహ్మణులందరికీ కూడా, వైష్ణవ బ్రాహ్మణ స్మార్త శైవులందరికీ కూడా నువ్వు క్షమాపణ చెప్పకపోతే నువ్వెక్కడున్నా సరే వచ్చేసి నిన్ను అనవసరంగా వాగ్వివాదంలోకి లాగేటువంటి శక్తి మాకుంది. చాలా జాగ్రత్తగా ఈ పత్రికాముఖంగా కానీ లేదా యూట్యూబ్ల ద్వారా కానీ నువ్వు తప్పక క్షమాపణలు చెప్పకపోతే నీకు అనవసరంగా ప్రమాదం జరుగుతున్న విషయం మా తప్పకుండా చెప్తున్నాను. ఇది హెచ్చరిక కాదు, ఈ సమాజం మొత్తం కూడా వైష్ణవ బ్రాహ్మణ సమాజం అంతా కూడా నిన్ను చీల్చి చెండాడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా నువ్వు క్షమాపణలు కోరుకుంటే మంచిది. అంతే తప్ప నీవు ఈ హిందూ మతం జరుగుతున్నటువంటి సనాతనం జరుగుతున్నటువంటి ఆ యొక్క గొడవల గురించి మాట్లాడు. సనాతన ధర్మం గొప్పతనం గురించి చెప్పు. అది ఏ కులమైనా పర్వాలేదు, దాన్ని నేను ఖచ్చితంగా నిన్ను అప్రిషియేట్ చేస్తాను నేను. అంతే తప్ప ఉన్న దాంట్లోనే కొట్టుకు చచ్చి నిన్ను ఎవడో ప్రేరేపిస్తున్న విషయం అర్థమైంది. ఎవడో నిన్ను ప్రేరేపిస్తున్నాడు. అటువంటి ప్రేరేపణలో నువ్వు ప్రలోభాలు పలికితే నువ్వు అసలే ముసలివాళ్ళలాగా ఉన్నావు, ఇంకా ప్రమాదంలో పడే అవకాశం. గట్టిగా అరిస్తేనే నువ్వు అక్కడ గుండాగి ప్రమాదంలో పడే అవకాశం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలా అని చెప్పేసి చీడ పురుగులు చెత్త పురుగులు వదిలేయండి అని చెప్పేవాళ్ళు మా మిత్రులు ఉంటారు పాపం. కానీ ఇలాంటి చీడ పురుగులు ఒకదానికొకటి సంక్రమణం చెంది అనవసరమైనటువంటి వాళ్ళతో కలిసి సంగమించి ఇంకా ఇటువంటి చీడపురుగుని ఉధృతి చేసే అవకాశం. ఇంకా ఒక చీడపురుగుని అక్కడే బేగాన్ స్ప్రేతోనో విషంతోనో చంపే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చీడపురుగు, ఇటువంటి కులభ్రష్ట చీడపురుగుని, ఈ సనాతన ధర్మంలో వ్యతిరేకమైనటువంటి వీడిని అనవసరంగా మనము ఉపేక్షించకుండా వదిలివేయడం అనేది ప్రమాదంలో నెట్టేస్తుంది. కాబట్టి మనం వదిలేసే ప్రసక్తే లేదు. దీని గురించి చర్చ గట్టిగా చేయాలి. మా పెద్దలు అందరూ కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తారని సవినయంగా మనం చేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ నారాయణార్పణమస్తు. నమస్కారం.